విద్యార్థి దశలో అంటే మీ భావాలు బాగుండేవి, అంటే మీరు కూడా అప్పట్లో మహేష్ బాబు లాగా ఉండేవారు, అంటే ఏమన్నా అమ్మాయిల ఫాలోయింగ్ ఏమైనా ఉంది అంటారా? ఫాలోయింగ్ ఏం లేదు, కానీ నేనేంటంటే జనరల్గా ఒకసారి ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు క్లాస్లో ఎప్పుడో ఒకసారి క్లాస్కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం, బయట 10 మంది 15 మంది ఉండేవాళ్ళం. విండోస్ అన్నీ తీసేసేవాళ్ళం, అంటే విండ్ రావడానికి. క్లాస్లో ఒక లెక్చరర్ ఒక ఆయన, ఇప్పుడు నాగరాజ్ ఆర్ట్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ ఉన్నాడు, మురళీధర్ గారు, ఆయన క్లాస్ జరుగుతూ ఉంది. జరిగినప్పుడు కొంతమంది లేచి ఆ కిటికీలు వేయాలని బాయ్స్, వేయకూడదని గర్ల్స్, అంటే వాళ్ళకేదో అంటే వేడి ఉందని, స్మెల్ వస్తుందని వీళ్ళు, అంటే స్మెల్ కూడా ఏం రాలేదు బయట, ఏదో చనిపోయింది ఏదో అని. నేను వెళ్ళాను. వెళ్తే ప్రిన్సిపాల్ ఆయన లెక్చరర్ కూడా వాళ్ళకి చెప్పలేని పరిస్థితి, ఇప్పుడు ఆయన కూడా బతుకున్నాడు మురళీధర్ గారు. నేను క్లాస్లోకి వస్తాను, అందరూ అటెన్షన్తో నన్ను చూశారు. నేను నాతో పాటు 5 మంది క్లాస్లోకి వస్తామని, ఏం జరుగుతుందో చూద్దామని. అప్పుడు బాయ్స్ వచ్చేసి ఆ విండోస్ వేయాలా అనేటువంటిది ఉంటే నేను పోయి ఆ డోర్స్ అని తీసేసాను, నేను వెళ్ళి. అంత సైలెంట్ అయిపోయారు. అప్పుడు లెక్చరర్ అన్నాడు, నువ్వు క్లాస్కి వస్తుంటే కొంత డిసిప్లిన్ ఉంటుంది, నువ్వు వస్తే బెటర్ అని. అంటే మనం లేడీస్ సపోర్ట్ చేసేవాళ్ళం, ఎందుకంటే ఒక సిస్టర్ వేరియస్ రీజన్స్తో కొంత కన్సర్న్ ఉండేది. అప్పుడు ఎందుకంటే ఈ బాయ్స్లో కూడా కొంతమంది ఆ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండేటువంటి ఇంటెన్షన్ ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం ప్రొటెక్ట్ చేసాము. ఆ విధంగా నాకు ఇప్పటికైనా అప్పుడైనా ఉమెన్ ఓటింగ్ కానీ ఉమెన్ ఫేవరిజం కానీ ఎక్కువ ఉంటుంది, అంతవరకే చేసే మన యాక్టివిటీని బట్టి. ప్రతి దశలో కూడా విద్యార్థులను ప్రోత్సహించే ఉపాధ్యాయులు ఉంటారు, అంటే అలాంటి వారు ఎవరైనా కూడా మీకు బాగా నచ్చిన ఉపాధ్యాయులు కానీ లెక్చరర్స్ కానీ? నాకు చదువుకునే రోజుల్లో భీమసేన్ రావు గారు ఒక ఆయన ఉండేవాడు, ఒక పంచగట్టి, ఆయన బ్యాచులర్. ఆయన తర్వాత ఆయన అంటే కొంత క్లాస్లో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళం. వరప్రసాదరావు గారు రిటైర్డ్ ప్రిన్సిపల్, ఆయన మాకు వచ్చేది ఇంగ్లీష్ క్లాస్ టీచర్. కానీ అప్పుడు ఇందిరాగాంధీని బాగా లైక్ చేసేవాడు. ఆయన క్లాస్లో వచ్చి పాలిటిక్స్ అంతా చెప్పేవాడు. ఇట్లా రకరకాల తెలుగులో ఒక ఆయన రామాచార్య గారని, అంటే తెలుగు మీద కొంత పట్టు రావడానికి కూడా ఆ కళాశాలలో చదవడం. ఆ విధంగా కొంతమంది లెక్చరర్స్ మీద, టీచర్స్ మీద కొంత స్పెషల్ అటెన్షన్ మన మీద పెట్టేవాళ్ళు. మనం కూడా కొంత వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి కొంత అట్రాక్ట్ అయ్యి మనం కూడా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం. ఆ విధంగా చాలామంది ఉన్నారు. ఆ విధమైన కోవలో చూస్తే ఇప్పుడు కూడా నాకు ఎవరైనా కనపడుతుంటారు, వాళ్ళు నమస్కారం పెడతాం, గౌరవిస్తున్నారు. మీలో చిన్నతనం నుంచి కూడా ఈ కమ్యూనిస్ట్ భావాలని ఎక్కువనే ఉన్నాయి. అయితే మీరు కాంగ్రెస్లో ఎలా వెళ్ళగలిగారు? కాంగ్రెస్లోకి నేను కాంగ్రెస్లో వెళ్ళడానికి కారణం ఏంటంటే, సిపిఐలో అనంతపురం ప్రభుత్వ కళాశాలలో అగ్రవర్ణాలనే చైర్మన్గా ఎంపిక చేసేవాళ్ళం. నేను ఎస్సీ బీసీ హాస్టల్ పోయేవాడిని, పోయొచ్చి వాళ్ళతో పడుకొని వాళ్ళతో భోజనం కూడా చేసేవాడిని. అంటే మనకి ఇళ్ళు ఉన్నా అన్నీ ఉన్నా కూడా జస్ట్ అంటే వాళ్ళతో కొంత అటాచ్మెంట్ పెరుగుతుందని. చాలామంది నేనేదో చైర్మన్ కంటెక్ట్ చేస్తానని చెప్పి చేస్తున్నాడని అనుకున్నాను. నాకు ఇంటర్మీడియట్లో ఎప్పుడైతే ఆడ వచ్చేదో కొంత ఆ పాలిటిక్స్లో కింగ్ మేకర్గా ఉందాం అనేటువంటి పరిస్థితికి వచ్చాం. వచ్చిన తర్వాత ఆర్ట్స్ కాలేజ్లో నేను చూసి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ బీసీలు ఏఎస్ఎఫ్లో ఉన్న వాళ్ళని మీరెందుకు క్యాండిడేట్ కాకూడదని చెప్పి కొంత వాళ్ళని ప్రెజర్ పెట్టి వాళ్ళ ఒక ఆలోచన విధానం వచ్చిన తర్వాత ఏఎస్ఎఫ్ సిపిఐని చాలామంది లాగేసి కాంగ్రెస్లోకి వచ్చాం, స్టూడెంట్ కాంగ్రెస్లోకి. అట్లా అందరినీ కూడా లాక్కొని రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో వి హనుమంతరావు గారితో కానీ రాహుల్ గాంధీ గారితో కానీ మీకున్న సన్నిహిత సంబంధం? రాహుల్ గాంధీతో సంబంధం లేదు, కానీ కాంగ్రెస్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ముకుల్ వాస్నిక్ అని బుల్దానా ఎంపీగా ఉండేవాడు, సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉండేవాడు. ఆయనతో చాలా బాగుండేవాడిని. నా యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్గా, ఆయన ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. నన్ను యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్గా నా ప్యానల్ ఉంది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా పేరే చెప్పారు, ఎందుకంటే రాయలసీమ నుంచి కావాలని. జలగ వెంగళరావు గారు నా పేరే చెప్పారు, హనుమంతరావు సపోర్ట్ చేశాడు. చాలామంది, చిన్నారెడ్డి గారు వనపర్తి అంటే అవుట్ గోయింగ్, వాళ్ళైనా సూర్యభాస్కరరావు అవుట్ గోయింగ్, చాలామంది చెప్పారు. చెప్పిన తర్వాత భువనేశ్వర్ కలితాని ఇప్పుడు అస్సాం పీసీసీ ప్రెసిడెంట్, రాజ్యసభ సభ్యుడు కూడా ఆయన. తర్వాత ముల్లపల్లి రామచంద్రన్ ఎక్స్ హోమ్ మినిస్టర్, ఆయన ఆంధ్ర ఇన్ఛార్జ్ ఉండేవాడు, ఏ సెక్రటరీ. వాళ్ళిద్దరితో ఇప్పటికీ నాకు సంబంధాలు ఉన్నాయి, రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో కూడా ఉన్నాను. వాళ్ళ మొన్న మ్యారేజ్కు ఢిల్లీ వెళ్ళొచ్చాను, కలిత గారు కొడుకు మ్యారేజ్ అంటే కూడా. వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు నాకున్న ఢిల్లీలో. చెప్పిన తర్వాత ఏమైంది, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముకుల్ వాస్నిక్ గారు నాకు ఇవ్వాలనుకున్నారు. ఒక 40 days ఢిల్లీలో ఉన్నాం. లాస్ట్ డే లిస్ట్ తీసుకొని ఈ రాజీవ్ గాంధీ ఇంటికి పోయారు. పోతేనే అక్కడ సుధీర్ కుమార్, సెంట్రల్ శివశంకర్ కొడుకి ఇవ్వని చెప్పారు. అప్పుడు సుధీర్ కుమార్ది రేస్లో కూడా లేడు.
అప్పుడు సుధాకర్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు, సుధాకర్ రెడ్డి, నేను, సుధీర్ ముగ్గురే ఉన్నాం. అప్పుడు సుధాకర్ రెడ్డి రాకూడదని రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి. సరే పోయిన తర్వాత ముకుల్ వాస్నిక్ నైట్ 9 o'clock 8:30కి వచ్చాడు. రేస్ కోర్స్ 7 నుంచే వచ్చాడు. వచ్చి భుజం మీద చేసి తీసుకెళ్ళాడు. ప్రభాకర్, దెర్ ఈజ్ ఓన్లీ 1 post, వీ హ్యావ్ టు అకామిడేట్ ఓన్లీ 1 person. హైకమాండ్ హెస్ టేకన్ ఎ డిసిషన్ దట్ ఇట్ షుడ్ బి అపాయింటెడ్ టు సుధీర్ కుమార్. దే హ్యావ్ డిసైడెడ్ టు అపాయింట్ సుధీర్ అని చెప్పాడు. నేను అని నా ఫేస్ ఇది చేసి ఐ హ్యావ్ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అన్నాడు. సచ్ ఏ గ్రేట్ లీడర్ కన్విన్స్ చేశాడు. చేస్తే ఓకే, సో షల్ ఐ టేక్ లీవ్ సార్ అది ఇదంటే, నో వై డోంట్ యూ స్టే సమ్ మోర్ డేస్ ఇయర్ అది ఇదంటే, లేదని నన్ను ఎందుకో ఆయన కూడా నాకు సపోర్ట్ చేశాడు, కాలేదని. ఏమైంది, శివశంకర్ గారు ప్రెజర్ పెట్టి ప్రియాంక ఏదో సుధీర్ కుమార్ వైఫ్ డ్యాన్స్ నేర్పిస్తుందని ఆ ప్రెజర్ వల్ల ఇచ్చారు. ఇచ్చి నేను కలిత ఇంటికి వెళ్ళా. కలిత గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నేను వెళ్తాను అంటే, లేదు టుమారో యూ హ్యావ్ టు మీట్ రాజీవ్ జీ అన్నాడు. ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు రాజీవ్ గాంధీ గారు. అంటే నేను వై షుడ్ ఐ మీట్ని కలవను, కలవాల్సిందే నా కోసము. ఆయన ఇంటర్వ్యూస్ చూస్తాడు. కలితానే పొలిటికల్ ఇంటర్వ్యూస్ మార్నింగ్ చూసేవాడు భువనేశ్వర్తో. సరే పేరు రాశారు. నాతో పాటు బాలరాజు అని నారాయణరావు అడ్వకేట్ తెలంగాణ కలిసి వెళ్ళాం. రాజీవ్ గాంధీ గారు అందరినీ కలిసి వస్తున్నాను. నేను రాజీవ్ గాంధీ గారు కూడా తెలియదు, నా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత బోలియే అని అడిగాడు. సార్ I have been working in the party for the last so many decades. The president of AP Youth Congress has given a person who is not even a member in our party. But I am having one disqualification, sir. What is that? అని ముందుకెళ్ళాడు. అంటే మై ఫాదర్ ఈజ్ నాట్ ఎక్స్ సెంట్రల్ మినిస్టర్, మై ఫాదర్ ఈజ్ ఫార్మర్ అన్న. మన తండ్రి రైతు కుటుంబం నుంచి వచ్చాను, మాజీ కేంద్ర మంత్రి కొడుకు అంటే అన్ని అంటుండే ఆయన ముందుకెళ్తూ హూ హ్యాస్ టేకన్ సచ్ డెసిషన్ అన్నాడు. అంటే హైకమాండ్ హ్యాస్ టేకన్ సచ్ డెసిషన్, యూ హ్యావ్ టేకన్ సచ్ డెసిషన్ అని చేయబెట్టన్న. అప్పుడు వెంటనే తిరిగినప్పుడు మొహం మీద చేయి కూడా ఇట్లా పోయింది. చనిపోయి లీడర్ ఎక్కడున్నాడో నిజంగా ఈరోజు కూడా నేను వేరే పార్టీలో ఉన్నా కూడా రాజీవ్ గాంధీ ఇది వెంటనే మొహం అంతా చాలా ఇదిగా మారిపోయింది. దగ్గరకు వచ్చి లాక్కొని దగ్గర తీసుకొని టెల్ మీ వాట్స్ యువర్ నేమ్ అంటే ప్రభాకర్ సార్. అప్పుడు కలిత కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. చెప్తే అప్పుడు అడిగాడు, ఐ విల్ టేక్ యూ ఇన్ టు ది నేషనల్ కౌన్సిల్, పార్టీ ఆల్ ఇండియాలో తీసుకుంటాను, విల్ యూ కమ్ టు ఢిల్లీ అన్నాడు. వై నాట్, ఐ విల్ కమ్ అన్నా. అంటేనే సరే మళ్ళీ అడిగి 2-4 అడుగులు దూరం వెళ్ళి మళ్ళీ నా పేరు అడిగాడు. అడిగిన తర్వాత బీ ఇన్ టచ్ విత్ మీ అన్నాడు. హౌ కెన్ ఐ బీ ఇన్ టచ్ విత్ యూ, హూ విల్ గివ్ అపాయింట్మెంట్, కలిత వెన్ ఎవర్ యూ వాంట్స్ గివ్ మీ అని చెప్పాడు. మాట్లాడిపోయాడు. పోయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. సరే కలిత ఇంట్లో వెళ్తాడు కదా, మాట్లాడాడు. కలిత గారింటికి పోయాను 4 hours తర్వాత. వచ్చి ఆయన నన్ను హక్ చేసుకొని, నేను చెప్పాను కలవమని, నువ్వు కలవలేదు, నీ గురించి ఆరా తీశాడు, డైరీలో నీ పేరు రాసుకున్నాడు రాజీవ్ గాంధీ గారు, దీంట్లో నేను ఆల్ ఇండియా సెక్రటరీగా ఇస్తున్నాడు అని చెప్పి నువ్వు ఢిల్లీకి వచ్చి, అప్పుడు బ్యాచులర్, కలిత గారు కూడా బ్యాచులరే, కావాలంటే నా దీంట్లోనే రూమ్ ఇస్తాను, వస్తానన్నా. సరే ఇది 1 నెల 2 నెలలు 3 నెలలు నడిచిన తర్వాత సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ కూలిపోయింది, ఎలక్షన్లు వచ్చాయి. ఈరోజు విశాఖపట్నం వచ్చాడు, శ్రీపరముదూరు పోయి నైట్కి రిటర్న్ వస్తాడు, నీ ఫైల్ మీద సంతకం పెడతాడు ఈరోజు అని చెప్పారు. ఆయన ఇంటికి వెళ్ళింది. 9 o'clock బ్లాస్ట్ అయింది. ఆ రోజు నిజంగా ఏడ్చేశాడు. అంటే మనిషి మనకు పదవి వస్తుంది అనే దానికంటే అంత అటాచ్మెంటు, అంటే నా కోపాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తే ఆ మనిషి అంత దగ్గర తీసుకొని మాట్లాడాడు కదా, ఆ మనిషి అన్నా చనిపోయిండేది అనేటువంటి బాధ కుంగదీసింది. కొద్ది రోజులు దాని మీద రాజీవ్ గాంధీ హత్యను కూడా కొంత భరించలేకపోయారు. బీఫామ్ ఫ్లైట్లోనే కొట్టేశారని అంటున్నారు. ఫ్లైట్లోనే కొట్టేశారు. బీఫార్మ్ వెలిసింది పీసీసీ ప్రెసిడెంట్. ఆ లిస్టు బేస్ చేసుకొని బీఫార్మ్ పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తాడు. ఫ్లైట్లోనే తీసేశారు. తీసేసిన తర్వాత నేనైతే నామినేషన్ ఇచ్చాను. నాకు మళ్ళీ తెలిసిన తర్వాత బీనారాయణ రెడ్డి క్యాండిడేట్ అని, ఆయన ఎవరు కూడా తెలియదు అప్పటికి. అప్పుడు అంబట్నారాయణ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఉండేవాడు. ఆయన అనుకున్నారు చాలామంది బీనారాయణ రెడ్డి కాంట్రాక్టర్ రాజశేఖర రెడ్డి గారి స్నేహితుడు ఏదో ఇచ్చారు. అది ప్లాన్గా చేశారు. కానీ చెన్నారెడ్డి గారిని నేను కలిసి నింటే లేదు కాదు అని